మేడం గారు అయితే మహిళల మీద కానీ వ్యక్తుల మీద కానీ అనుచిత పోస్టులు చేసేవాళ్ళని హైకోర్టు కూడా నిన్న పోలీసులు ఓ పక్కన తిడతా ఉంది, ఇంకో పక్కన సజెషన్లు ఇచ్చింది. మీరు కఠినంగా ఎందుకు వ్యవహరించట్లేదు, ఎందుకు అలా అలసత్వం వహిస్తున్నారు, ఇప్పుడు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులు మాట్లాడింది. కాబట్టి దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే మహిళల పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎలాంటి శిక్షలు పడాలంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో హైకోర్టు కూడా చాలా సంతోషం అండి, చాలా ఆనందదాయకం. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఎన్నో అవమానాలు పడ్డాను. గత 5 సంవత్సరాల్లో ఎన్నో పిచ్చి పిచ్చి పోస్టులు నా మీద పెట్టారు. నా ఫోటో మార్ఫింగ్ చేసి కూడా చాలా ఫోటోలు బయటకు వదలడం జరిగింది సోషల్ మీడియాలో. పొద్దున్న లేస్తే అమ్మ నా బూతులు పోస్టులు పెట్టేవాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు. నా కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఇలాంటి సమస్యని ఎదుర్కొన్నారు. ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారనుకుంటున్నారు? ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు అది ఆడబిడ్డలకు ఒక రక్షణ, ఒక భరోసా. ఆడబిడ్డల మీద ఎవరైనా పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే వాళ్ళని కఠినంగా శిక్షించాలనే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా నా లోకేష్ గారికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నారా లోకేష్ గారికి ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం, ఎలలేని ప్రేమ, ఎంతో ఆప్యాయతగా పలకరిస్తారు. అలాంటిది మేము పడ్డ బాధలు, కష్టాలు, వాళ్ళు తిట్టిన తిట్లు, మాటలన్నీ కూడా మేము ఆయన దగ్గరికి వెళ్ళి వ్యక్తపరిచి ఏడిస్తే మేము చెప్పిన మరుక్షణమే మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎవడైనా ఆడబిడ్డల మీద పిచ్చి పోస్టులు పెట్టినా, మార్ఫింగులు ఫోటోలు చేసినా, ఏమి చేసినా కఠిన శిక్ష. అసలు ఉరి తీయాలి. ఒకరిని ఉరి తీస్తేనే ఇంకొకటి ఇలాంటివి పెట్టడు. ఎవరింట్లో ఆడవాళ్ళైనా ఆడవాళ్ళేనండి. ఇప్పుడు నా మీద పెట్టిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరంటారా? వాళ్ళకి పెళ్ళం లేదా, పిల్లలు లేరా, తల్లి లేదా, అక్క చెల్లెలు లేరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నా గురించి పెట్టే ముందు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆలోచించుకోరా? అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇట్లా పెడితే వాళ్ళు బ్రతకగలరా? అన్నీ ఎదుర్కొని, ఒడిదుడుకులు తట్టుకొని నా కుటుంబం నాకు భరోసాని, ధైర్యాన్ని కల్పించి ఇంకా ముందుకు రావడానికి నేను ఈరోజు ఒక పునాది, నాంది వేసింది నా నారా లోకేష్ గారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మార్ఫింగ్లు ఎవడు చేసినా వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడు పడితే వాడే, వాళ్ళ గురించి వాళ్ళు తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు, వాళ్ళ గురించి తప్పుడు పోస్టులు, అమ్మ నా బూతులు తిట్లు, కామెంట్లు, మెసేజెస్, వాళ్ళకి అన్నోన్ నెంబర్లోంచి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి తిట్లు తిట్టేవాళ్ళు. ఏ ఒక్క పోలీసు పట్టించుకోలేదు, ఏ ఒక్క వ్యవస్థ పట్టించుకోలేదు, ఏ కోర్టు పట్టించుకోలేదు. అసలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డే పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డల మీద ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఉన్నవాళ్ళు గెలిచారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మా వైఎస్ఆర్సీపీ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలా అని చెప్పి, లేకపోతే మేము చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా రెచ్చిపోవటాన్ని ఎలా చూడొచ్చు? నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వరమ్మ, ఏ అన్యం పుణ్యం తెలియని బిడ్డ, ఆడబిడ్డ, తను ఒక్కరోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటి ఆమెను ఎన్ని మాటలు అన్నారు? మరి ఆ రోజు ఎవరితో క్షమాపణ చెప్పించావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు లేదు? ఒక ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు కదా 5 సంవత్సరాలు. నీ ముఖ్యమంత్రి హయాంలో, నీ ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలోనే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఆనాడు 14 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేశారు? వాళ్ళ ఆవిని తిట్టినప్పుడు ఏం చేశారు? నారా బ్రాహ్మణి గారిని తిట్టినప్పుడు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టినప్పుడు ఏం చేశారు? వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు ఏం చేశారు? ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల భార్యల్ని హేళన చేసినప్పుడు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి హేళన చేసినప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? మీరు మరి ఆ రోజు ఎవరితో క్షమాపణ చెప్పించారు? ఎన్ని బూతులు, పచ్చి బూతులు. మీ పార్టీ వాళ్ళకి అసలు మంచి చెడు అసలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదని ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? నీ అండ చూసుకొని, అధికార మదం చూసుకొని బలుపెక్కిన ఆంబోతులాగా రెంకలేశారు. ఒక ఆడది రోజా
అసలు ఆడది మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, ఎన్ని బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి, ఎన్ని మాటలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. అసలు నీకు సిగ్గుందా? ఈరోజు క్షమాపణ చెప్పమ్మా అని అడగడానికి ఏ మొహం పెట్టుకుని అడుగుతా ఉన్నావు అంటే నీ కింద తడి తగిలితే కానీ నీకు తెలియదా? నీ పార్టీలో ఉండే మహిళలే మహిళలా? నీ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అయితేనే మహిళలా? ఇతర తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కాదా?